ప్రియులారా, మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన దశలు మూడు: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. యవ్వనం చాలా ప్రధానమైన దశ. నేటి ఆధునిక ప్రపంచంలో ఉన్న యువత ప్రధానమైన దశలోనే ప్రమాదంలో పడిపోతుంది. కారణం సెల్ ఫోన్లో చాటింగ్లు, గేమ్స్, సినిమాలు, వ్యర్థమైన దృశ్యాలను చూస్తూ అమ్మాయిలు, అబ్బాయిలు గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాలేజీలకు, ఉద్యోగాలకు పంపిస్తే ప్రేమ అనే మాయలో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ప్రేమ ఫలిస్తే సంతోషంగా ఉంటూ, ప్రేమ విఫలం అయితే చనిపోవడం, చంపటం జరుగుతుంది. ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు న్యూస్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను చూస్తున్నాం కదండి. దేవుడు యవ్వన వయసును కోరుకున్నాడు. ఎందుకంటే యవ్వన వయసులో ఉన్న యువత నా కొరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారని. కానీ దేవుడు కోరుకున్నట్టు నేటి యువత ఉన్నారా? ఆలోచించండి. అపవాది కూడా ఈ యవ్వన వయసునే కోరుకుంటుంది, ఈ లోక ఆశలను చూపించి దేవునికి దూరం చేయాలని. ఈనాడు యువత మత్తు పదార్థాలైన మద్యం, సిగరెట్, డ్రగ్స్కి అలవాటు పడి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యవ్వన వయసులోనే ప్రమాదానికి గురై మరణిస్తున్నారు. దేవుని మాట వినక తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు, స్నేహితులు చెప్పిన మాటలు కూడా వినకుండా బెట్టింగులు, బైకు రేసింగులు, జోదానికి అలవాటు పడిపోయి కన్నవాళ్లకు, కట్టుకున్న వారికి, కన్న పిల్లలకు ఎంతో కన్నీటిని మిగులుస్తున్నారు. నేటి యువత, ఈ మాటలు విని మీరు మారతారని కాదు, కనీసం ఒక్కరైనా ఆలోచిస్తారని. దేవుడు మమ్ములను ఈ లోకానికి పంపించింది మాకు నచ్చినట్లు బ్రతకటానికి కాదు, దేవుని కోసం అని తెలుసుకొని ఇకనైనా మీ పుట్టుకలోని పరమార్థాన్ని గ్రహించుకొని మంచి నిర్ణయాన్ని తీసుకోండి. గాడ్ బ్లెస్ యు.